ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో 3 రోజుల గడువులు మనకి తెలిసిన విషయమే. ఈరోజు 3వ రోజు అండి. నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసిపోతుంది. సో ప్రస్తుతం నేనైతే తాజా మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారి దగ్గర ఉన్నాను. ఆయన మాటల్లోనే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు, తను ఎన్నిసార్లు గెలుపొందినారు, ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏమేమి చేయబోతున్నారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తేనండి. నమస్కారం అండి. మీ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను ఇప్పటికీ 4వసారి అయింది, 5వసారి పోటీలో నిలబడుతున్నాము. 3 సార్లు నేను 2000 సంవత్సరం నుంచి అప్ టు డేట్ ఇప్పటి వరకు కూడా మా ఫ్యామిలీనే కార్పొరేటర్గా అయ్యి 35, ఇంతకుముందు పాత 35 డివిజన్ ఉండే, ఇప్పుడు 44 అయింది. ఇప్పుడు ఒకసారి మా మేడం కూడా ఇంతవరకు 2014 5 సంవత్సరాలు పోటీ చేసి గెలుపొందింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం 2025-26లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ వాడ జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. మా సతీమణి చాడగొండ కవిత గారు ఇప్పుడు అభ్యర్థిత్వం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. అందరి సహకారంతో గెలుపులో ముందంజలో ఉన్నాం, ప్రచారంలో ఒక ముందంజ ఉన్నాం. ఇంతకుముందు మా కాలనీలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మహిళా భవనం కానీ, బ్యాంకు కానీ, స్కూల్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన, కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన, ఆ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని ఆశించుకుంటూ ఇంకా కూడా చేసే పట్టణ ఆరోగ్య కేంద్రం తీసుకొచ్చినాం, మహిళా భవనం కట్టినాం, ఆ ప్రైమరీ స్కూల్ పెట్టినాం, అంగన్వాడీ కేంద్రాలు పెట్టినాం, సబ్ స్టేషన్లు, ఎన్నో మినీ హైమస్ లైట్లు పెట్టినాం. ఆ అభివృద్ధి మనం గెలిపిస్తూ అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. మమ్మల్ని 4వసారి ప్రజాసేవ చేయడానికి మాకు అందరు సహకరించిండు. ఇక ముందు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మా భార్యను పోటీలో పెడుతున్నా. అందుకని ప్రజలందరూ సహకరించాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి 66 డివిజన్లు, ఇప్పుడు ఈ 66 డివిజన్లో ఇంతకుముందు ఉన్న వాటికంటే మనకు కొన్ని యాడ్ అయినాయి డివిజన్స్లో. సో మీరు ఇంతకుముందు 35 డివిజన్, ఇప్పుడు 44 డివిజన్. ఈ 44 డివిజన్లు మీకు వచ్చిన తర్వాత ఇంతకుముందున్న ఓటర్ల లిస్టు అంటే వేరే వాళ్ళ డివిజన్లోకి పోవడం జరిగిందా? ఒకవేళ వెళితే మీకు మైనస్ అవుతుంది కదా మీ ఓటర్ జాబితాలో ఓట్లు వేసేవాళ్ళు. సో దీని మీద మీరు ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు? ఇంతకుముందు నాకు ఇదే వాడ ఉండే. ఇప్పుడు ఇంతకుముందు పోయిన 5 సంవత్సరాల్లో ఒక 250 ఓట్లు వేరే వాడలకు పోయినాయి. అవి ఇప్పుడు మళ్ళీ తిరిగి నాకే ఇచ్చినాయి. నేను 3 సార్లు వాళ్ళ అభివృద్ధి చేసిన. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు పాత ఓటర్లే కాబట్టి నాకు ఏ మాత్రం మైనస్ ఉండదు. వాళ్ళు ఆకాంక్షిస్తుండ్రు, మా బుచ్చిరెడ్డి సార్ మళ్ళీ మాకు వచ్చిండు, మా కార్పొరేటర్గా మళ్ళీ వచ్చిండు, మాకు బాగా పనులు జరుగుతాయి, వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి కలిసిపోతుండ్రు. వాళ్ళందరూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే వాళ్ళు కూడా నాకు ఓటేయడానికి రెడీ ఉన్నారు. ఆ 5 ఏళ్ళు కూడా ఇంతకుముందు మీకు లేకుంటే సార్ ఇప్పుడు మీకు మళ్ళీ మా వాడ కలిసింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నా ప్రజలందరూ. అంటే ఇప్పుడు గత 4 సంవత్సరాలు అంటే 4 సార్లు గెలుపొందినారు, మీరు అభివృద్ధి పనులు చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నిజంగా గెలవాలని అనుకుందాం. ఒకవేళ గెలిస్తే మీరు ఇంకా ప్రజలకు ఎలాంటి సదుపాయాలు చేకూర్చాలని ప్లాన్ చేసుకున్నారు? ఇంకా కొంచెం చిన్న చిన్న రోడ్లు 100% సీసీ రోడ్లు అయిపోయినాయి. కొన్ని ఎక్కడైనా మెయిన్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలే, అవి పూర్తి సంపూర్ణంగా చేయడానికి కృషి చేస్తున్నాం. అలాగే మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏటీఎం ఉంది, బ్యాంక్ ఉంది, మహిళా భవనం ఉంది, ప్రతి ఒక్కటి మార్కెట్ ఉంది, ఓపెన్ జిమ్ ఉంది, అన్నీ కట్టించినాం. ఒక ఓన్లీ లైబ్రరీ లేదు. ఆ లైబ్రరీ తీసుకొచ్చడానికి 100% కృషి చేస్తే గెలిచినాక 3 నెలల లైబ్రరీ కూడా సొంత భవనం కట్టి దానిలోనే కూడా మహిళా గ్రంథాలయం తీసుకొచ్చడానికి కృషి చేస్తే దాదాపు పనులన్నీ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటే రోజు పొద్దున 5 గంటలకి అందుబాటులో ఉంటా, ఇంకా కూడా అందుబాటులో ఉండడానికి 100% ప్రయత్నం చేస్తాం. ప్రజల సహకారం మద్దతు నాకే ఉందని తెలుపుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పండి కవిత గారు, ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు, నామినేషన్ వేశారు. సో మీరు మీ వార్డులో ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏవేవైతే ఉన్నాయో మీరు సపరేట్గా వెళ్ళి తెలుసుకోవడము అలా చేసి ఏమైనా చేసిండ్రా? నమస్తే. అందరికీ ఇదివరకు మంచిగా చేసినాము. మళ్ళీ ఇప్పుడు కూడా మహిళా గ్రూప్ తరపున లోన్స్, మహిళలకు అందరికీ మంచిగా భవనం కట్టించినాం కదా. వాళ్ళు మంచిగా టెంపుల్ ఉండే ఇంతకుముందు, పాపం వాళ్ళకి చాలా ఉండదు కదా. అయితే ఇప్పుడు మంచిగా గ్రూపులు మంచిగా మన మహిళా భవనంలోనే మంచిగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అందరికీ మంచిగా ఇంకా ముందు అన్నీ చేస్తానని మంచిగా అనుకుంటున్నాను.
కవిత గారు, ప్రధానంగా మనకి ఎక్కువ సమస్య ఏంటంటే లైటింగ్, తర్వాత వాటర్ సమస్య. సో ఇప్పుడు రాబోతున్నది ఎండాకాలము. సో ఈ ఎండాకాలంలో ఎలాంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తున్నారా మీరు? 100% పైప్ లైన్ ఉన్నాయి. 24/7 కూడా ప్రయత్నం చేస్తున్నాం. రోజు మంచినీళ్ళు ఇస్తున్నాం. నేను రోజు మంచినీళ్ళు ఇస్తాం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నాకు కార్పొరేటర్గా మళ్ళీ గెలిచిన తర్వాత 24 గంటలు వాటర్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. దానికోసం ముఖ్యమంత్రి దగ్గరకైనా వెళ్ళి 24/7 తీసుకొచ్చే ప్రయత్నం ఈ డివిజన్ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని కూడా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఓటర్లు మీకు కాంగ్రెస్ తరఫున ఓట్లు వేయాలి. సో ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి అసలు ఓటర్లు? ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక కొత్త పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఫ్రీ బస్సు కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ ఇప్పించినాం. దాదాపు ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా గవర్నమెంట్ ఉంది మాది కాబట్టి గవర్నమెంట్ సహకారం, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మిగిలిన పనులన్నీ కూడా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. గవర్నమెంట్ లేకుంటే పనులు కావు. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పనైనా సాధించగలిగే శక్తి మాకు ఉన్నది కాబట్టి మహిళలకు కానీ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చేయడానికి మంత్రి సహకారంతో చేస్తామని హామీ ఇస్తున్నాం. మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ వార్డు ఓటర్లకి? నేను ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గత 4 పర్యాలు నన్ను ఎంతో గొప్పగా గెలిపించిండ్రు. మీ అందరికీ అందుబాటులో ఉన్న 24 గంటలు ఏ పనికైనా కూడా సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా ఓటర్ మహాశయులకు చెప్పేది ఒకటి, నేను నాకు ఓటు వేసి గెలిపించండి. ఇంకా ఏం మిగిలిన పనులు ఉన్నా, పెండింగ్ ఉన్నా అన్ని పూర్తి చేయడానికి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. అట్లాగే లాస్ట్ ఇప్పుడు మేయర్ ముఖ్యమైన పదవి. సో మేయర్ ఏ పార్టీ నుంచి అయితే బాగుంటుందని మీ ఒపీనియన్? మేయర్ ఏంటంటే అధికార పార్టీ నుంచి అంటేనే నిధులు వస్తాయి. ఈ దేనికైనా సర్వాకులు ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష పోలైతే ఏం నిధులు రావు. అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ మేయర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఏంటంటే అధికారం ఉన్నదంటే ప్రజలు కూడా ఎన్ని అధికారం ఉంటే అదే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేయర్ అయితే అత్యధిక మెజార్టీతో మేయర్ స్థానం కార్పొరేట్ గెలుచుకొని మేయర్ స్థానం ఖచ్చితం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేయర్ పదవి కోసము అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పోటాపోటీ వాళ్ళు పావులు కలుపుతున్నారు. సో ఇప్పుడు మెజార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అధికారంలో ఉన్న పార్టీ కనుక గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఉచిత బస్సు కానీ, గ్యాస్, కరెంటు కానీ, ఇవన్నీ హామీలు మేము చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మేము ఏంటంటే 40 నుంచి 45 స్థానాలు గెలిచేందుకు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు సమిష్టిగా కృషి చేసి, ఇక్కడ ఉన్న సుడా చైర్మన్ గారు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి 45 స్థానాలు గెలుపొందేటట్టు చేస్తాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం ప్రజలు పట్టం కాంగ్రెస్ పార్టీ కడతామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేయర్ అయితేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మేయర్ అయితే ఏముండదు, ఇక్కడ నీళ్ళు ఉంటుంది. అధికారం ఉన్న పార్టీకే కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కంపల్సరిగా మేయర్ స్థానం గెలుపొందాం.